హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే చామదుంపల కర్రీ చేసుకుంటున్నాను టమాటో లేకుండా. ఇలాగే చామదుంపలు ఉడకబెట్టేసుకుని పై తొక్క తీసేసుకోవాలి. ఈ కూరలో కావాల్సిన కారము, పసుపు, 2 సన్నగా తరుముకున్న ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలు, తగినంత సాల్ట్, అలాగే ఒక నిమ్మకాయ సైజు చింతపండు, కొత్తిమీర, కరివేపాకు. గ్యాస్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, అలాగే సన్నగా తరుముకున్న పచ్చిమిరపకాయలు వేసేసుకుని కలిపేసుకోవాలి. 2 రెబ్బలు కరివేపాకు వేసేసుకుని కలిపేసుకోవాలి. ఇలా మూత పెట్టేసుకున్న తర్వాత ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. దాంట్లో ముందుగా ఉడకబెట్టిన చామదుంపలు వేసేసుకోవాలి. దాంట్లో 1 స్పూన్ పసుపు, తగినంత సాల్ట్, అలాగే 2 స్పూన్లు కారం వేసేసుకొని బాగా కలుపుకోవాలి. దానిలో గ్లాస్ వాటర్ పోసేసుకుని బాగా కలుపుకోవాలి. ఒక 5 నిమిషాలు మరిగిన తర్వాత ఇలా చింతపండు గుజ్జుని కూడా పోసేసుకోవాలి. మరో 5 నిమిషాలు మరిగిన తర్వాత మనకి కూర అయితే ఈ విధంగా రెడీ అయిపోయిందండి. లాస్ట్ కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకోవాలి. అంతే అండి, కూర అయితే చాలా ఈజీ. మీరు ట్రై చేయండి.